ఎన్నికల వ్యూహకర్త అంటారు, మార్కెట్ నిపుణుడు అంటారు, లేకపోతే స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇప్పుడైతే కనుక ఈ ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని గట్టెక్కించడానికి కంకణం కట్టుకొని దేశమంతా తిరుగుతున్నటువంటి ఒక రాజకీయ బేహారీ ప్రశాంత్ కిషోర్. అంతకంతకు కూడా ఆయన పాత్ర మారిపోతూ ఉంది. ఆయన బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి 300 స్థానాలు వస్తాయి, ఇది చెప్పడానికే ఆయన రోజు మాట్లాడుతున్నారు. నేను నిన్న కూడా చెప్పాను, నాది బోరింగ్ టాక్గా ఉంది, ఇదే మాట్లాడడం అని నిన్న ఎన్డీటీవీకి చెప్పారు ఆయన మొన్న. కానీ మళ్ళీ నిన్న అదే, అందులో మళ్ళీ ఆయన ఇలా ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు, ఈ చిక్కుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడం అన్న విషయం మీద కూడా ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటి మీద కూడా కొనసాగుతూ, అది కూడా ఏదో ఒక రాజకీయ కోణంలోనో లేదా వృత్తిపరమైన కోణంలోనో కాకుండా వ్యక్తిగతంగా ఏంటి నాకు ఇంత ఈ విషయంలో ఇంత దేశం లేదా ఈయన ఏమైనా లోపల ఏమైనా వైరం ఉందా అని భావించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పేది ముందు ఈ వీడియో చూడండి. ఒకటి, కరణ్ థాపర్ చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా నిర్మోహమాటంగా మాట్లాడతాడు. దేశంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల కీలక నాయకులను కూడా కూర్చోబెట్టి రకరకాల ప్రశ్నలు వేసి ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఒక్కోసారి మొండిగా ఉంటారు, కానీ లాజిక్ అలాగే ఫ్యాక్ట్స్ వీటికి కట్టుబడి ఉంటాడు అనేది ఆయనకు ఆ గౌరవం ఉంది. ప్రశాంత్ కిషోర్ వరుసగా ఎన్డీటీవీ, బర్ఖాదత్తు, ఆ తర్వాత ఇండియా టుడే, ఇలా అన్నిటికీ కూడా వరుసగా ఇస్తున్నారు. అన్నింటిలో ఒకటే థీమే ఆయన చెప్పినట్టుగా. ఆయన దీనికి వెళ్ళారు కరణ్ థాపర్ దానికి. కరణ్ థాపర్ ఇప్పుడు వైర్లో ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వైర్ న్యూస్లో. అక్కడ వాళ్ళు కూడా వైర్ కూడా బాగా ఎక్స్పోజ్ చేయడము, అన్ని విషయాలు బయటపెట్టడము చాలా సాహసోపేతమైన వ్యవస్థగా పేరు పొందింది కదా. వైర్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ను మొదట మామూలు విషయాలు అడిగాడు కరణ్ థాపర్. అదైన తర్వాత వచ్చింది సమస్య. ఏమని అంటే, మీరు పదే జోస్యం చెప్తున్నారు, 300 కంటే తగ్గవు, వాళ్ళే వస్తారు, ఇట్లాంటివి. కానీ మీరు చెప్పిన జోస్యాలని నిజమవుతాయని ఏముంది అన్నారు. లేదు అని ఆయన అన్నప్పుడు, మీరు 2022లో హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తర్వాత హిమాచల్ ప్రదేశ్లో. మీ జోస్యం విఫలమైంది. దీనికి మీరు ఏమంటారు? ఏ కారణం వల్ల అంటే, ఏదైనా సమర్థించుకోవచ్చు లేదా లేదనవచ్చు. ప్రశాంత్ కిషోర్ లేదు, నేను అలా అనలేదు అన్నట్టుగా ఉంటే మీరు నాకు చూపించండి అని మొదలుపెట్టాడు. నేను చూపిస్తాను అన్నాడు కరణ్ థాపర్. అన్నా కానీ ఆయన మాట్లాడనీయకుండా అక్కడి నుంచి రభస మొదలుపెట్టారు. I'll tell you why I asked that question. How confident are you? Because in May 2022, you predicted that Congress would be routed in Himachal. It won. In September 2023, yes, you're on record. Wait, where? You're on record. We've got it. No, but this is last time also. You are always trying to create a hypothesis and trying to put it on the guest side. No, I'm not creating a hypothesis. Show me a video, Karan. Now it's because you have said it something. Yes, you're not dealing with some spokesperson of party. If you show me a video of me telling that Congress will be routed in Himachal, a video in May 2022. Hear me out. If you show me, I will quit the job, or you apologize publicly on the camera. Show me the video where I've said that Congress will be routed in Himachal on video. Just a second. Doesn't have to Hear be me video. out. No. Try Hold on a to second. pin I'm not. You're raising your voice. No. Sides, and I said sides. You were wrong on. Never. I am never. You said I can deal with Leave or just you intimidate me. Quoting is finished. If I have said that. సో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని మీరు 2022 మేలో చెప్పారు. కానీ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. దీనికి మీరు ఏం చెప్తారు? దీనికి మీ విశ్వాసం, మీ ఆత్మవిశ్వాసం ఎలా ఉంది దీని మీద అంటే, నాకు వీడియో చూపించండి అన్నాడు ప్రశాంత్ కిషోర్. చూపించాడు ఆయన. వీడియో కాదు, ప్రముఖమైన పత్రికల్లో వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆయన చూపించారు. ఆ తర్వాత అసలు ప్రశాంత్ కిషోర్ ట్వీటే ఉంది. ట్వీట్ అంటే ఇంకా పత్రికలు అంటే సరే, ట్వీట్ అనేది ఎవరు ఏం ట్వీట్ అనేది వాళ్ళే పెడతారు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది నిజానికి ఇది ప్రశాంత్ కిషోర్ ట్వీట్.
ఈ ట్వీట్లో ఆయన ఏం పెట్టాడు, ఉదయ్పూర్ అసలు విషయం ఏమంటే ఉదయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరం పేరుతో ఒక ఇది జరిపింది, వర్క్షాప్ లాంటిది, కార్యగోష్ఠి జరిపిన తర్వాత ఉదయ్పూర్ చింతన శిబిరం ఏమైనా ఉపయోగపడిందా అని ప్రశాంత్ కిషోర్ని అడిగారు. సో ఆయన ఏమన్నారు, అస్సలు ఇది దండగా, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఉదయ్పూర్ చింతన శిబిరం వల్ల ఏమన్నా ఉపయోగం జరిగిందా అని. దానివల్ల దమ్మిడి కూడా ఉపయోగం ఏమీ లేదు. నిజానికి హిమాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది, రౌట్ అయిపోతుంది, దానికంటే ముందు కాలక్షేపం చేయడానికి ఇది పనికి వచ్చింది అని ఆయన అన్నారు. మరి తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్తే అది విజయం సాధించింది. మరి ఇంకా ఆయన జోస్యం ఏమైనట్టు, ఆయన అంచనా ఏమైనట్టు? దీన్ని కరణ్ థాపర్ దృష్టికి తెచ్చారు, మీరు ఇలా చెప్పారని. దాన్ని ఒప్పుకోగానే బదులు ఈయన నాకు వీడియోగా చూపించాలి, పత్రిక కాదంటాడు. అవి చాలా ప్రముఖమైన పత్రికలు అవి, వాటిని మీరు ఎలా తప్పు పడతారు అంటే నేను చెప్పి వెళ్ళిపోతాను, మీరు తర్వాత ఏదో రాయొచ్చు కదా అంటే ఇది మీరు తప్పించుకునే ప్రయత్నం అన్నారు. పైగా ఇది ట్విట్టర్లో ఆయన 2022లో ఆయన తన పేరుతో పెట్టినటువంటి ట్వీట్ ఇది. సో ట్వీట్ పెట్టిందని అడిగితే కూడా దాన్ని దబాయించేసి మీరు చూశారు కదా, ఓ గడగడ లొడబిడ మాట్లాడుకుంటూ దాన్ని మొత్తం డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కరణ్ థాపర్ చాలా గట్టిగా కట్టుబడ్డాడు, నేను ఉన్నదే అడుగుతున్నాను, జవాబు ఉంటే చెప్పు, లేకపోతే లేదు. కానీ మీరు అంటే ఇక్కడ దాటవేయదలుచుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఆ రోజు చెప్పింది నిజం కాలేదు, వాళ్ళు కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో కూడా ఆయన జోస్యం కొంచెం వరకు విఫలమైంది. ఈ విషయాలు కూడా కరణ్ థాపర్ చెప్పారు. చెప్పి మీరు ఇప్పుడేదో జోస్యం చెప్తున్నారు కదా అని అడిగితే బీజేపీ గెలుస్తుంది రోజు అదే. ఆయన ఇప్పుడు ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు, 4 దిక్కుల సిద్ధాంతం. తూర్పున దక్షిణాన బీజేపీ తగ్గుతుంది, ఉత్తరాన పశ్చిమాన మటుకు బీజేపీ బలం యథాతథంగా ఉంటుంది అనేది ఆయన థియరీ. కానీ దశల వారికి ఇప్పుడు 6వ దశకు వచ్చే వరకు చూస్తే బీజేపీ అనుకున్నంతగా బలం రావట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా రోజు అహోరాత్రాలు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం ఏమవుతుంది? కరణ్ థాపర్ అడిగినటువంటి ప్రశ్న అది, కావాలంటే చెప్పొచ్చు, లేకపోతే లేదు. కానీ ఎదురుదాడి చేయటము, అది మీరు చూపించండి, వీడియో చూపిస్తే నేను వింటాను, మాట్లాడిందే కావాలంటే పత్రికల్లో, ఇప్పుడు ఆయన వీడియోలో మాట్లాడాక రెండో రోజు ఉదయం ప్రముఖమైన పత్రికల్లో, ప్రామాణికమైన పత్రికల్లో వస్తుంది. అది నిజం కాకుండా పోతుందా? ట్వీట్ని ఏమనాలి, ట్వీట్ వేరే వాళ్ళు వచ్చి పెట్టలేరు కదా ప్రశాంత్ కిషోర్ అకౌంట్లో. కాబట్టి ఇక్కడ తప్పించుకున్నారు, ఇక ఆయనకేమీ అక్కడ అవకాశం లేదు. ఇక్కడ దీని గురించి మనం ఇంతసేపు ఎందుకు చెప్పుకోవాలంటే 2 కారణాల వల్ల. ఒకటి, జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గుతున్నా అది అలాగే ఉంది అనే ఒక భ్రమ సృష్టించడానికి ప్రశాంత్ కిషోర్ పని కట్టుకొని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒక టీం లాగా, ఆయన ఒక మిషన్, ఆపరేషను, దాంట్లో ఆయన ఉన్నారు. ఉంటే మీకేమంటే అంటారు కొందరు, ఆయన ఆ విధంగా ప్రచారం చేయమనండి బీజేపీ కోసమని. కానీ ఆయన అలా చెప్పట్లేదు. ఆయన ఏదో చాలా వాస్తవికమైన అంచనాలు వేసిన విశ్లేషకుడిలాగా ఆయన చెప్తున్నారు. ఆయన మోదీకి 2014లో వ్యూహకర్తగా ఆయన తరఫున పనిచేశారు కదా, ఇప్పుడు కూడా ఆయన చేస్తే ఎవరు కాదంటారు. కానీ ఇక్కడ వేరే దాంతో వచ్చి విశ్లేషణ పేరుతో ఇదంతా చేయటం వల్ల కరణ్ థాపర్ ఇలా అడగాల్సి వచ్చింది. ఇంకా రెండోది, తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం రాదు, జగన్ దెబ్బతింటాడు, హీ విల్ లూజ్ బిగ్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆయన అంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో చెప్పారు, మొన్న ఒక రోజు ఒక యూట్యూబ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పుడు తాజాగా కూడా మొన్న ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మళ్ళీ అందులో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతారు జగన్, అని లూజింగ్ బిగ్ అన్నారు కదా అంటే నేను దానికి కట్టుబడి ఉన్నాను అంటే, జగన్ మరి 151 పైన వస్తాయి గతసారికి అంటే ఆయన చాలా విశ్వాసంగా చెప్తున్నారు కదా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూయర్. అడిగితే అలా రావు అన్నారు. ఆయన చెప్తున్నారు కదా అంటే ప్రతి వాళ్ళు కూడా చివరి వరకు అలాగే చెప్తుంటారు, వాటిని ఏం తీసుకోకూడదంటే అది అట్లా కుదురుతుంది ఆయన అంటే. అప్పుడు చివరకు కానివ్వండి, రేపు ఫలితాలు వస్తాయి కదా, 151కి పైన వస్తే అప్పుడు నా మొహం మీద పేడ పడుతుంది, తక్కువ వస్తే ఆయన మొహం మీద పేడ పడుతుంది, పశ్చిమ బెంగాల్లో అమిత్ షా మీద పేడ ఇలాగే పడింది కదా అని మాట్లాడేది. పేడ మాటలు ఏంటండి? వ్యూహకర్తలు, రాజకీయ చర్చలు, ఛానల్స్లో డిబేట్లు అవి ఎంత హుందాగా ఉండాలి. పైగా ఈ కక్ష సాధింపు ఏంటి? ఏమన్నా కక్ష జగన్ మీద? జగన్కి ఈయనకు వైరం ఉంటే ఉండొచ్చు,
ఎవరి తప్పు ఎవరి ఒప్పు మనకు అనవసరం. కానీ మీరు రాజకీయ విశ్లేషణ చేస్తారు, భవిష్యత్తు గురించి చెప్తాను అనుకుంటూ మీ వైరాలు కక్షలకు అనుగుణంగా మీరు మాట్లాడతారా? అసలు ఆంధ్రప్రదేశ్ మీద మీకు అంత ప్రత్యేకమైన ఆసక్తి ఏంటి? అప్పుడైతే జగన్ వైసీపీ మిమ్మల్ని కుదుర్చుకున్నారు డీల్ కాబట్టి మీరు పని చేశారు. ఇప్పుడు మీకేం డీల్ లేదు. పైగా మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలుసుకున్న తర్వాత ఏదో మర్యాద కోసం వచ్చానన్నారు. కానీ ఆ తర్వాత మీరు పదే పదే ఆంధ్రప్రదేశ్ జగన్ గురించి నెగిటివ్గా మీరు చెప్తున్నారు. దీన్ని ఎవరైనా సందేహిస్తారు కదా. పైగా పేడ చల్లండి నా మొహం మీద ఆయన మీద ఈ మాటలు ఎందుకండి? వ్యూహకర్తలు మాట్లాడాల్సిన మాటలేనా? కాబట్టి ఎక్కడో సంథింగ్ రాంగ్, సంథింగ్ పర్సనల్. ఈయనేదో వ్యక్తిగతమైన వైరంతో ఏపీ ముఖ్యమంత్రి మీద వైసీపీ అధ్యక్షుడి మీద ఇలా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. రెండవది మోదీని మొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా అటు నడిపిస్తున్నారా అనిపిస్తుంది. కానీ ఇదే అంశం నీరజ చౌదరి అనే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నారు, ఆమె బర్కా దత్ ఎవరైతే ఈయన ఇంటర్వ్యూ చేశారో ఆమె నీరజ చౌదరిని అడిగినప్పుడు ఆమె కూడా దాన్ని దాటేశారు. ఇదేదో మరీ సవాళ్ళు ప్రతి సవాళ్ళలాగా ఉంది అని బర్కా దత్ కూడా అన్నారు. సో ఇప్పుడు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను అదే అన్నాను, కరణ్ బోన్లో ప్రశాంత్ కిషోర్ గిలగిల అని దాదాపు ఆయన గిలగిల కొట్టుకున్నట్టుగా అయింది, విలవిల్ల అన్నట్టుగా అయింది. ఇవి ఏదేమైనా కానీ రేపు ఫలితాలు వస్తాయి, ఫలితాల్లో జయాపజయాలు తెలుస్తాయి. పీడలు కొట్టుకోవాల్సిన అవసరం మటుకు లేదు. అంత వ్యక్తిగతమైనటువంటి వైరం ప్రశాంత్ కిషోర్ కూడా అనవసరం, అదేమేం మేలు చేయదు. పైగా ఇందులో జగన్ ఏదో అవుతుంది, జగన్కి ఇది అవుతుంది అని చెప్పడమే కానీ చంద్రబాబు నాయుడు ఏదో అనుకూలంగా ఉంది ఆయన వస్తాడు అది అట్లాంటివి కూడా ఈయన చెప్పడం లేదు. సో ఇది ఒక మైండ్ గేమ్ అని కూడా చివరికి సందేహం కలుగుతూ ఉంటుంది.